అలాగే స్టేజ్ పైన గౌతమ్ రావు గారు, జనరల్ సెక్రటరీ వేముల అశోక్ గారు, జనరల్ సెక్రటరీ వీరేందర్ గౌడ్ గారు, జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు గారు, వైస్ ప్రెసిడెంట్ శిల్పారెడ్డి గారు, మహిళా మోర్చా ప్రెసిడెంట్ రాహుల్ గారు, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ నేను ఉండడం జరిగింది. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. నిన్న పొద్దున్న నుంచి రాత్రి దాకా అనేకమైనటువంటి యొక్క కథనాలు ఆ ఒక ప్రాంగణంలో మీరు కవర్ చేసి చివరికి మోదీ గారి యొక్క సెండ్ ఆఫ్ దాకా ఇచ్చినటువంటి ఒక ఏదైతే పత్రికల్లో కానీ టీవీలో కానీ ఇచ్చిన కవరేజ్కు వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఏ రాజకీయ పార్టీకైనా ఒక బహిరంగ సభ అనేది ఒక ఛాలెంజ్ లాంటిది. అది ఒక ఛాలెంజ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలక్షన్స్ సమయంలో జరిగే బహిరంగ సభలు దాని నేపథ్యం వేరే ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్స్ ఎక్కడ లేవు, అయినప్పుడు కూడా నాన్ పొలిటికల్ సీజన్లో నరేంద్ర మోదీ గారి యొక్క ఈ యొక్క బహిరంగ సభ తెలంగాణ ప్రజలు ఆదరించినటువంటి తీరు చూస్తే, మా కార్యకర్తలు అహోరాత్రులు కష్టపడి అక్కడ ప్రాంగణంలో చేసినటువంటి ఒక ప్రయత్నాలు ఇవన్నీ చూస్తూ ఉంటే, జన సమీకరణ కార్యకర్త సమీకరణ చేస్తూ ఉంటే నేను ముందుగా వారికి నిన్న అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే వారి ప్రయత్నం లేనిది అంత పెద్ద జన సమీకరణ ఎంతమంది అయితే గ్రౌండ్లో ఉన్నారో బయట అంతకన్నా ఎక్కువ ఉన్నారు. దానికి మీరే సాక్ష్యం. అయితే ఈ యొక్క విజయం అవుతుంది, ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్, దాని యొక్క కారణము కార్యకర్తల మధ్యన ఉన్నటువంటి ఒక సమన్వయం, కార్యకర్తల ఒక డెడికేషన్, నిబద్ధత, నాయకులతో పాటు వారి మధ్యన ఉన్నటువంటి యొక్క కోఆర్డినేషన్, ఇదంతా కూడా టీం బీజేపీ, తెలంగాణ టీం బీజేపీ వలన అంత పెద్ద సభ ఏర్పాటు చేయడానికి మనకు దాన్ని చేపట్టేటటువంటి ఒక ఏదైతే పాసిబిలిటీ ఉందో అది అయింది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వారు వచ్చారు. సాధు తెలంగాణ సాధు సమాజం సొసైటీ మొత్తం కూడా 200 మంది స్వామిలు వచ్చారు. అదేవిధంగా బంజారాలు లంబాడి ఒక కమ్యూనిటీ నుంచి మహిళలు 1000 మంది దాకా వచ్చారు. డాక్టర్లు, అదేవిధంగా డాక్టర్స్లో యాప్రాన్ వేసుకొని పారామెడికల్ ఫోర్సెస్, నర్సెస్, వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా 1500 పైన వాళ్ళు రావడం జరిగింది. న్యాయవాదులు దాదాపు 1500 మంది ర్యాలీగా సికింద్రాబాద్ కోర్టు నుంచి వాళ్ళు రావడం జరిగింది. ఈ విధంగా మొత్తం ఒక సభ, ఒక పండుగ వాతావరణం, తెలంగాణ మొత్తం కూడా పండుగ వాతావరణం నిర్మాణమైంది. దాంట్లో పాల్గొన్నటువంటి ఒక వ్యక్తులు కూడా ఎక్కువ మంది స్వచ్ఛందంగా వచ్చినటువంటి వ్యక్తులు మాకు కనబడతా ఉన్నారు. ఇటు యువకులు అటు మహిళల ఒక ఉపస్థితి ఎక్కువ ఉన్నది అక్కడ. వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు వచ్చారు. అందుకే తెలంగాణ యువతకు, తెలంగాణ మహిళలకు నేను భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. మిత్రులారా, ఇదొక రాజకీయాల్లో ఎటువంటి నేను చెప్పాను ఇంతకుముందు, పొలిటికల్ ఏది కూడా లేదు, వచ్చే ఎన్నికలు ఇప్పుడు ఏం లేవు ఇక్కడ. అయినా కూడా ప్రజలు అంత పెద్ద ఎత్తున వచ్చారంటే తెలంగాణ ప్రజల్లో కూడా బీహార్ తర్వాత మళ్ళీ మన జరిగినటువంటి ఒక అస్సాం, మళ్ళీ బెంగాల్, బీహార్ కన్నా ముందు జరిగినటువంటి మహారాష్ట్ర, ఇవన్నీ ఎక్కడ చూసినా కూడా గెలుపు బీజేపీదే ఉన్నది. దక్షిణాదిలో కూడా మాకు కర్ణాటకలో మంచి స్థానాలు వచ్చినాయి. కాబట్టి ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు, బీజేపీ కోరుతున్నారు. బీజేపీ, నేను చెప్పాను, నరేంద్ర మోదీ గారు రాకతో తెలంగాణలో పెద్ద రాజకీయ మార్పు జరగబోతా ఉందని చెప్పి వారు ఇచ్చినటువంటి ఒక మాకు ప్రోత్సాహం అయితే ఉందో, మేము రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రత్యామ్నాయం అవుతాము.
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు, మహిళా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు, ఇటు యువ వ్యతిరేకమైన కార్యక్రమాలకు, వారు చేసినటువంటి ఒక నిర్ణయాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ మీ ఉద్యమాన్ని నిర్మాణం చేస్తాం. నిన్న ఒక సభ ఒక సక్సెస్తోని, దాని ఒక సఫలీకరణతో మేము అయిపోయిందిగా ఇక్కడ ఏదో విరామం చేస్తాం. నిర్విరామంగా తెలంగాణలో తెలంగాణ కార్యకర్తలు, తెలంగాణ నేతలు 2028 కానీ 29 కానీ ఎప్పుడు ఎన్నికలు జరిగేటప్పుడు అధికార దిశలో అధికారం రావాలనే సంకల్పంతో పనిచేయాలని చెప్పేసి కూడా మేము నిశ్చయించుకున్నాం. దానికోసం ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడతాం. నేను ఇంతకుముందు కూడా చెప్తున్నా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ ఎన్నుకునేది ఉద్యమ మార్గం మాత్రమే. గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసింది, ఈ ప్రభుత్వం కూడా మోసం చేసింది. గ్యారంటీల పేరు మీద ఈ ప్రభుత్వం గ్యారంటీలు మొత్తంగా మర్చిపోయింది. కానీ మోదీ గ్యారంటీ, తెలంగాణ అభివృద్ధి, ఇదే మోదీ గ్యారంటీ. తెలంగాణ ఒక ఏదైతే ఆర్థికంగా ముందుకు తీసుకుపోవాలనేదే మోదీ గ్యారంటీ. తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కలిగించడమే మోదీ గ్యారంటీ. కాబట్టి మోదీ గ్యారంటీ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి మరొక్కసారి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక రాజకీయమైనటువంటి ప్రత్యామ్నాయంగా ఆవిర్భవిస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు మరొకసారి నిన్న సభకు మీ యొక్క సహకారాన్ని అందించినందుకు, మీరు వచ్చినందుకు, మాకు ఆశీర్వాదం చేసినందుకు మీ ద్వారా వారికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అబ్దుల్ కలాం గారు అన్నారు కదా, యూ డ్రీమ్ అనేది తప్పకుండా కళ అంటేనే అక్కడ చేరుకోగలుగుతాం. వితౌట్ డ్రీమ్ యూ కెనాట్ అచీవ్ యువర్ అంబిషన్. 90 లక్షల ఓట్లు, 6 లక్షల ఓట్లు అన్నారు. ఏ ఒక్క ఓటు కూడా మాది మీ బతుకుండంగా మా ఓటు తొలగించారని చెప్పి ఒక్క కంప్లైంట్ కూడా రాలే. చనిపోయిన వాళ్ళు, భారతదేశ గుర్తింపు కార్డు లేని వాళ్ళు, ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు, దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు మాత్రమే తొలగించబడ్డాయి. అది తెలంగాణలో కూడా ఆ పరిస్థితి మేము తీసుకువస్తున్నాము. ఇది భారతీయ జనతా పార్టీ తీసుకువచ్చింది కాదు. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పీరియాడికల్గా చేసేటటువంటి రివిజన్. ఈ ఎస్ఐఆర్ ఏతుందో అది బీజేపీ ప్రోగ్రాం కాదు. 11 సార్లు ఈ దేశంలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎస్ఐఆర్ జరిగింది. లాస్ట్ ఎస్ఐఆర్ 2002 నుంచి 2005 వరకు జరిగినాయి. ఈ 20 సంవత్సరాల ఓటర్ లిస్టులో ఎన్ని మార్పులు ఉంటాయో మనకు తెలుసు. కాబట్టి దాన్ని ప్రక్షాళన చేయటమే క్లీనింగ్ ఆఫ్ ది ఓటర్స్ లిస్ట్ కాదు మాత్రమే. మొన్నటి వరకు రోహింగ్యాల ఒక ఓట్ల మీద, దొంగ ఓట్ల మీద, చనిపోయిన వాళ్ళ దొంగ ఓట్ల మీద, ఇవన్నీ వీటి మీద ఆధారపడిన టీఎంసీ కానీ, అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ కానీ వాళ్ళ అధికారం ఉన్నారు. ఇప్పుడు అసలైన ఓటర్ల ఒక గెలుపు ఇది. బీజేపీ రావటం, ఎస్ఐఆర్తోని దొంగ ఓట్లు పోతాయి కానీ అసలైన ఓటు ఎక్కడ పోవు. సుప్రీంకోర్టు కూడా దాన్ని చెప్పడం జరిగింది. ఏ ఒక్క ఓటర్ కూడా నా ఓటు తీసేశారని ముందుకు వాళ్ళు రాలేదు. ముందుకు వస్తే దాని మీద తప్పకుండా చర్య ఉంటుంది. ఏమండి? అదే అందుకనే వాళ్ళ ఇదే అహంకారంతో కేసీఆర్ గారు వెళ్ళిపోయారు. సారు కారు 16 ఉన్నారు కదా. ఇప్పుడు ఏముంది, ఆ సార్కి ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని 16 ఉన్నాయి, 0 వచ్చింది కదా. ఈ యొక్క ప్రభుత్వం కూడా అహంకారం పెరిగింది. కాబట్టి ఈ అహంకారంతో వాళ్ళకున్న ఎమ్మెల్సీ సీట్లు ఓడిపోయారు వాళ్ళు. మన ఎమ్మెల్సీ సీటు 2 మేము గెలిచినాం, బీజేపీ గెలిచినాం. కాబట్టి ముందు అది చూసుకోండి వాళ్ళు. మా మీద ఇవన్నీ ఏంటంటే మోదీ గారు వచ్చి ఈ సభ సక్సెస్ అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు త్రిపురలో కానీ, బెంగాల్లో కానీ, హర్యానాలో కానీ, అస్సాంలో కానీ ఎటువంటి పరిస్థితులు బీజేపీ రాదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఒక నేపథ్యంలోనే ఈరోజు ఆ రాష్ట్రాల్లో బీజేపీ వచ్చింది. ఇక్కడ కూడా అదే జరగబోతుంది.
అంటే వారు బలం కానివ్వండి, మరి రాహుల్ గాంధీ బలం చేయండి కొద్దిగా. మనకి ఎవరు వద్దన్నా మీరు రాహుల్ గాంధీ బలం కావద్దనా? అదే కుటుంబంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంటు పార్టీకు అది సాహసం లేదు. ఇట్స్ ఎ లీగల్ మ్యాటర్. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బండి సంజయ్ గారు మా నేత, మా మినిస్టరు, ఆయనకు ఈ యొక్క దీంతో ఎపిసోడ్ సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే దట్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్ బై ది పోలీస్. నేను అన్నదేంటి, మరి రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా ముస్లిం ఈజ్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఈజ్ ముస్లిం అని. నరేంద్ర మోదీ కొత్తగా ఏమన్నాడు? వీళ్ళు అన్నదే ఆయన రిపీట్ చేసిండు. ఆయన మీ ముందు చెప్పుంటే వేరే మాట, ఆయన చెప్పిన తర్వాత మేము చెప్తా ఉన్నాం. తర్వాత మొన్న కూడా నేను కూడా చెప్తున్నా, మొన్న కూడా జరిగినటువంటి ఒక ఎలక్షన్స్లో బెంగాల్లో 2 సీట్లు గెలిచినా 2 కూడా ఒకటే మతం ముస్లిమ్సే. 19 అస్సాంలో గెలిస్తే 18 ముస్లిమ్సే. కేరళలో 31 మంది ముస్లిమ్సే. అంటే వాళ్ళు గెలవద్దు ముస్లిం కాదు, అంటే వాళ్ళు టికెట్లు ఇచ్చింది వాళ్ళకే, గెలిపించింది వాళ్ళకే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మాత్రం మేము టెంపుల్ కడతాం, అది కడతాం అంటున్నాడు. టెంపుల్ కట్టడానికి మాకేం అభ్యంతరం లేదు, కానీ దయచేసి టెంపుల్స్ కూలగొట్టకండి. ఆ కూలగొట్టలను పట్టుకోండి మీరు. ముత్యాలమ్మ టెంపుల్ ఏమైందండి? సఫిల్గూడలో ఏమైంది? కీసర్ది ఏమైంది? చంద్రాయనగుట్ట ఏమైంది? పురాణపులు ఏమైంది? ఇవి మాత్రం రక్షించలేరు. ఈ మాత్రం కూలగొట్టిస్తూ ఉంటారు, వాళ్ళ మీద చర్య ఉండదు. దయచేసి మనం అర్థం చేసుకోవాలి. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు హిందూ ముస్లిం అందరూ ఒకటే, మరి అట్లా చూడట్లే కదా మీరు. కాబట్టి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ భావించేది కాంగ్రెస్ పార్టీ ఈజ్ టర్నింగ్ ఇట్ సెల్ఫ్ ఇంటూ ఏ ముస్లిం లీగ్ పార్టీ. ఇది మన కళ్ళ ముందు కనబడుతున్నది. థ్యాంక్ యూ. అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అందుకే వస్తున్నారు ఇడికి. చలో, థ్యాంక్ యూ. ధన్యవాదములు. సమావేశంలో పాల్గొన్న మా అధ్యక్షుడు రామచంద్రరావుకి ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు.